సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు చురగొన్న రిటైర్డ్ ఎస్ఐ మహమ్మద్ గౌస్ పాషా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహమ్మద్ గౌస్ పదవీ విరమణ సభ మంగళవారం డీఎస్పీ ప్రసన్న కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఎస్ఐ మహమ్మద్ గౌస్ దంపతులను సన్మానించారు. పలు పార్టీల నాయకులు పదవీ విరమణ చేసిన ఎస్ఐ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఏ రాజశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఆర్ఐ ప్రభాకర్, బీజేపీ మండల అధ్యక్షులు పంతులు హరీష్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్, శేఖర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరిగే రమేష్ కుమార్, ముఖ్య నాయకులు ముఖ్యంగారు సంతోష్ కుమార్, కరణ్ రాజా గౌడ్, యూత్ ఐకన్ రవితేజారెడ్డి, దొడ్ల ఆంజనేయులు, సోమా నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని వెంకట్ గౌడ్, నెల్లి రాజు, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, విద్యుత్ ఏఈ అహ్మద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నేను ఇన్ని దినాలు సర్వీస్ చేసినందుకు మరి ఈ రోజు మీరందరూ నాకు సత్కరించి మరి సంతోషంగా ఈ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా మా ఇన్స్పెక్టర్ గారు మొన్న నేను 31st నాడు రిటైర్డ్ అయినా, అక్కడ కూడా మనకు ఘనంగా మరి డిపార్ట్మెంట్ నుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీసులో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా నాకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మా సీఏ గారు మొన్న మిస్ అయినందుకు ఈ 4 రోజులు పోస్ట్ కూడా చేసి ఈరోజు మా సీఏ గారి ఆధ్వర్యంలో మన డిపార్ట్మెంట్ నుంచి మరి ఇక్కడ నాయకులందరూ కలిసి మరి ఇంత సభ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 1973లో పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే కానిస్టేబుల్గా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మరి పోలీసులో వచ్చిన తర్వాత మా అధికారుల సహాయంతో, ప్రజల సహాయంతో నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ పరిస్థితిలో మా డిఎస్పీ గారు చెప్పినట్టు అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా తేడా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఒక 50 రూపాయలు తీసుకుని ఒక పెట్టె తీసుకొని సిద్దిపేట టౌన్ పోలీస్. మరి గౌస్ గారు రిటైర్మెంట్ పొందుతున్నారంటే నిజంగా ఇప్పుడు మాట్లాడినట్టుగా ఆయన రిటైర్మెంట్ ఒక ఫంక్షన్ లాగా లేదు, ఏదో ఒక షష్టిపూర్తిగా మన సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందని చెప్పేసి నేనైతే అనుకున్నట్టే అంతటి అభిమానాన్ని వాళ్ళు సాధించుకోవడం జరిగింది. ఎక్కడ పనిచేసినా కూడా ఒక చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, ఏదైనా సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఒక కుటుంబ సభ్యులుగా, ఎస్ఐ అంటే నేను ఎస్ఐని కాదు, నేను ఒక మీ కుటుంబ సభ్యులు అన్నట్టుగానే అది కాదే ఇది కాదే అని మాట్లాడుకున్న సందర్భాలు మనం చాలాసార్లు చూడడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఐ దగ్గర రావడం, ఇప్పుడు మాట్లాడినట్టు చెప్పినట్టుగా బీఆర్ఏ తీసుకోకుండా మరి అంటే లూప్ లైన్ పోస్టులు పోకుండా మరి ఎస్ఐగా 10 సంవత్సరాలు పనిచేసిండ్రు అంటే వారు తన చేసేటువంటి పని పైన ఎంత కమిట్మెంట్తో చిత్తశుద్ధితో చేస్తుందో మనకు స్పష్టంగా అటువంటి వాళ్ళకే మంచి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నిజంగా కూడా చాలా కష్టతరమైనటువంటి డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్, మరి అదేవిధంగా డాక్టర్స్కి, పొలిటికల్ లీడర్స్కి, ఈ ముగ్గురు కూడా ఏంటంటే టైం సందర్భం ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా అటెండ్ కావాల్సి వస్తుంది. రాత్రి కదా, ఇది పగలు కదా, నేను లేదు కదా అనేటువంటి పరిస్థితున్నారు. కాబట్టి గౌస్ గారు కూడా ఏంటంటే నేను చిల్లచేట్లో ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది, ఇప్పుడు మన కొలచారంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఏదైనా కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు, నవ్వుకుంటా తీసుకున్నారు. మరి దాన్ని ఛేదించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పాయితల్లో జంట హత్యలు జరిగినాయి, మొన్నొక హత్య జరిగింది. ఒక కానిస్టేబుల్ ఇక్కడ కొలచారం వచ్చిన రీసెంట్గా అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ పోలీస్ మన సబ్స్టేషన్లో ఒక మర్డర్ జరిగింది, మరి మొన్న కూడా ఒక మర్డర్ జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఛాలెంజ్ చేస్తామండి. మరి డిపార్ట్మెంట్ ఇచ్చేసేటువంటి ప్రోత్సాహంతో తొందరలోనే వాటన్నిటిని కూడా ఛేదించడం జరిగింది. నిజమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా మరి వాళ్ళు నిలబడడం జరిగింది అందరి హృదయాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి నిజంగా వారిని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగిందంటే మరి సతీమణి గారికి సహకారం లేకుంటే ఏం జరిగింది. ఇప్పుడే అడుగుతానంటారు, మీకు ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు, ఒక పాప, అందరు పెళ్లి లేపిలే అని చెప్పేసి అంటారు. 2 యూఎస్లో సెటిల్ అని చెప్తున్నారు. పిల్లల చదువు కోసం గౌస్ గారు ఎక్కడ పనిచేసినా కూడా తను మాత్రం గజ్వల్ సైడ్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ అందుతుందని చెప్పేసి అక్కడనే సంగారెడ్డి వాస్తవుడు మన గౌస్ గారు అయినా కూడా పిల్లల చదువు కోసం నేను గజ్వల్లో సెటిల్ అయినా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా వారి సతీమణి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి సహకారం లేకపోతే
మరి గౌస్ గారు ఇంత ఈజీగా వర్క్ చేసేటువంటి వాళ్ళు కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ నిన్న ఫోన్ చేసి ఆ రోజు మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగిందమ్మా, మరి పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు ఎవరు కూడా లేకుండా ఆ రోజు, అందుకని కొల్చారంలో ఈ రోజు నాకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.